ఇప్పుడు దీన్ని వదిలేస్తే నేను ఎలా బ్రతకగలను? డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దిస్ ఇస్ ఫర్ యూ. అనేక సార్లు దేవుడు మీకు చెప్తూనే వచ్చాడు. నేను చూసుకుంటాను, ఏం పర్లేదు అని భరోసా ఇచ్చాడు. కొన్నిసార్లు హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ మీ దారి మీదే. ఇన్నేళ్లుగా ఉన్న అలవాటు, సహవాసము, రిలేషన్షిప్, దీన్ని వదిలేస్తే నా జీవితం ఇక్కడితో ఆగిపోతుంది. కానీ కాన్సిక్వెన్సెస్, గిల్ట్, పెయిన్, ఆలోచనలు, దీని నుంచి బయటపడడం చాలా కష్టం. చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, దేవుడు కూడా ఈజీగానే చెప్తాడు. కానీ ఫేస్ చేయాల్సింది నేనే కదా అని దేవుడు విడిచిపెట్టిన దాన్ని ఇంకా పట్టుకునే ఉన్నారా? మీకు ఒక ఐ ఓపెనర్ని చెప్పనా? దీన్ని వదిలేస్తే నా జీవితం గందరగోళంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు కదా. కాదండి, అది వదిలేసే వరకు మాత్రమే మీ జీవితం గందరగోళంగా ఉంటుంది. ఏదైతే దేవుడు విడిచిపెట్టమని చెప్పాడో దాన్ని పట్టుకున్నంత కాలము, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరములైనా మీతో మీరు 100% ట్రూగా ఉండలేరు. దేవునితో సరిగా ఉండలేరు. మీ బంధుమిత్రుల్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి దాన్ని విడిచిపెట్టి చూడండి, దేవుని యొక్క పీస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ టుడే, లీవ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ గాడ్.